బెన్యామీను కనిన కుమారులలో బెలా అనువాడు జ్యేష్ఠుడు, రెండవ వాడు అష్బేలు, మూడవ వాడు అహారాహు, నాలుగవ వాడు నోహ, ఐదవ వాడు రాపా. బెలకు పుట్టిన కుమారులు అద్దరు, గేరా, అబీహూదు, అబీషువ, నయామాను, అహోయహు, గెరా, షెబూపాను, హురాను. ఏహూదు కొనిన కుమారులు ఉజ్జా, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా ఉండరి. నయామాను, అహియా, గెరా అనువారు వారిని మనాహతునకు చేరదీసుకొని పోయిరి. గెరా వారికి అచ్చడికి చెరదీసుకొని పోయిన వారిని పంపివేసిన తరువాత షహరయీము, మోయాబు దేశమందు హుషీము, బయరా అను తన భార్య యందు కలిగిన పిల్లలు కాక తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, ఏకూజును, షక్యాను, మిద్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అను దాని యందు అతడు అహీటాబును, ఎల్పాయాలును కనెను. ఎల్పాయాలు కుమారులు ఎబెరు, మిషాము, షెమేదు, ఓనోను, లోదును దాని గ్రామములందు కట్టించెను. బెరియాయును, షెమాయును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతాయులను పారద్రోలిరి. పాషాకు మెరియోతు, జెబద్య, అరాదు, ఎదెరు, మిఖాయేలు, ఇష్పా, యోహ అనువారు బెరియా కుమారులు. ఒబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు, ఇష్మరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పాయాలునకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్బి, ఎలియేనై, జిల్లేతై, ఎలియేలు, ఆదాయ, బెరయ, షిమ్రాతు అనువారు షిమ్మీకి కుమారులు. ఇష్పాను, ఎబెరు, ఎలియేలు, అబ్నోను, జిక్రీ, హనాను, హనన్యా, ఏలాము, అంతోతియ, ఎఫేదయ, పెనుయేలు అనువారి షాషాకు కుమారులు. షంషరై, షెహర్యా, అతల్యా, యహా, రష్యా, ఎలియా, జిక్రీ అను వారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులునై ఉండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనుకు తండ్రి అయిన వాడు గిబియోనుల కాపురముండెను. అతని భార్య పేరు మయాక. అతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు సూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహియో, జెకెరు అనువారు. మిక్లోతు, షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారిని ఎదురుగా ఉన్న ఇండ్లను యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషుకు కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువాను, అబీనాదాబును, ఎష్బాయాలును కనెను. యోనాతాను కుమారుడును మెరిబ్బయేలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయా, అహాజు, యెహోయాదాను కనెను. యెహోయాదా మెలెకును, అజ్మా, వేతును, జిమ్రి కనెను. జిమ్రి మోజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలసా కుమారుడు. ఎలసాకు అజేలు కుమారుడు. అజేలు కుమారుడు ఆరుగురు. వీరి పేర్లు అజ్రీ, కాము, బొక్కేరు, ఇష్మాయేలు, షేయర్యా, ఒబద్యా, హానాను. వీరందరూ అజేలు కుమారులు. అతని సహోదరుడైన యెషేకు కుమారులు ముగ్గురు. ఉల్లాము జ్యేష్ఠుడు. యెహూషు రెండవ వాడు. ఎలీపెలెటు మూడవ వాడు. ఉల్లాము కుమారులు విలువిద్య యందు ప్రవీణులై పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు.